వీరభద్రనగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ధరావత్ రెడ్డిగా మీ ముందు వచ్చానని, నన్ను గెలిపిస్తే గ్రామ పంచాయతీ నూతన భవనానికి 5 గుంటల భూమిని విరాళంగా ఇస్తానని, గ్రామ మౌలిక వసతులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, నియోజకవర్గంలోని ది బెస్ట్ వీరభద్రనగర్ గ్రామంగా అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తానని, ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి చేరే విధంగా కృషి చేస్తానని ధరావత్ రెడ్డి తెలిపారు. మీ అమూల్యమైన ఓటును బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ధరావత్ రెడ్డి ఓటర్ మహాశైలను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ధరావత్ శ్రీనివాస్, ధరావత్ స్వామి, ధరావత్ సంపత్, ధరావత్ వెంకటయ్య, ధరావత్ లాలు, ధరావత్ రాజ్ కుమార్, బానోత్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ కూడా కట్టియాలనే ఉద్దేశంతో చేస్తున్నా. కాబట్టి ఈ తండ పెద్ద మనుషులు అందరి నన్ను కోరుకొని గెలిపించుకొని సరిగా దీన్ని అభివృద్ధి చేయించుకుంటే చాలా మంచిది. దీనికి కూడా కష్టంగా నీళ్లు కూడా వాటర్ కూడా సరిగా సప్లై లేదు. ఆ వాటర్ సప్లై కూడా చేసడానికి చాలా బోర్లు వేసి వాటర్ సప్లై చేయించడానికి కూడా ట్రై చేస్తా. మళ్ళీ పోతే పక్కపన్న కాలువలు, ఊరు పక్కపన్న కాలువలు నీళ్లు డ్రైనేజ్ కాలువలు సరిగా లేవు. వాటిని కూడా సరి చేయడానికి సిసి రోడ్ పక్కపన్న తీసి దానికి బయటికి పంపించే ప్రయత్నం కూడా చేయిస్తా. ఇది చాలా కొంతమంది ఇల్లు లేని పేదవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే గూనకొప్పటి ఇల్లు, రేకులు ఇల్లు అవి ఉన్నాయి. వాటిని కోతులు వచ్చి కూడా చాలా ఘోరంగా చేస్తున్నాయి. వాటిని కూడా తీయించి మంచి బిల్డింగ్ కట్టించే ప్రయత్నం కూడా చేస్తా. ఇది నా ఇష్టపూర్వకంగా చేసే ప్రయత్నాలు పనులు ఇవి. ఇదొకటి. మళ్ళీ పోతే తండానికి ఈ కొత్తపల్లి గ్రామానికి చాలా ఘోరంగా చేసారు. వాళ్ళని కూడా కొద్దిగా ఆరికట్టే ప్రయత్నం కూడా ఈ ప్రజలు కూడా చేయాలి. చేసి నాకు సహకరిస్తే మాత్రం ఇలానేని సంతోషంగా సేవలు చేసి వాళ్ళను అభివృద్ధి బాటలో నడిపించే ప్రయత్నం నేను చేస్తా. నన్ను గెలిపించి మీరు మంచిగా ఇది చేసుకుంటే గ్రామ పంచాయతీకి విరాళంగా 5 గుంటల భూమి కూడా విరాళంగా ఇచ్చుతున్నాను. దీన్ని చూసి మీరు నాకు అమూల్యమైన మీ ఓటు నాకేసి గెలిపించి నన్ను పైకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాను. బ్యాట్ గుర్తు నాది. ఈ అమూల్యమైన బ్యాట్ గుర్తు మీద మీ ఓటేసి నన్ను గెలిపించగలరని ప్రజలకు కోరుకుంటున్నా.